50 ఏళ్ల పైన వయసున్న మనిషి వచ్చి నా గురించి విషయాలు అడిగారంటే అసలు అది ఎవరై ఉంటారో? ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడన్ గా ఓ మనిషి బెంగళూరులో ఉన్న దీనబంధు ఆశ్రమానికి వెళ్లి మరి నా గురించి అడగడం ఏంటి? నా గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికుంది? అంత ప్రాక్టికల్గా నేను దీనబంధు ఆశ్రమంలో పెరిగినట్టు అసలు ఆ మనిషికి ఎలా తెలిసింది? ఇంతవరకు నేనెవ్వరికీ దీనబంధు ఆశ్రమంలో పెరిగినట్టు అసలు చెప్పనే లేదు కదా. ఏ ఆర్ఫనేజ్ అమ్మా? దీనబంధు ఆర్ఫనేజ్. అదెక్కడుంది? బెంగళూరులో అత్తయ్య గారు. నేను ఓన్లీ మావయ్య అత్తయ్య గారి దగ్గరే కదా చెప్పాను దీనబంధు ఆశ్రమంలో అనాథలా పెరిగాను అని. మరి ఈ విషయం ఆ 50 ఏళ్ల ప్లస్ మనిషికి ఎలా తెలిసింది? ఎక్కడికి ఇంత హడావిడిగా బ్యాగ్తో సహా బయలుదేరారు? మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. రాజమండ్రి వెళ్తున్నానమ్మా. సడన్ గా మావయ్య వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తానని వెళ్ళడం ఏంటి? కొంపదీసి మావయ్య గాని బెంగళూరులో ఉన్న దీనబంధు ఆశ్రమానికి వెళ్ళలేదు కదా? ఓ, ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడికి వచ్చిన మనిషి మావయ్య కాకపోతే దాని గురించి భయపడాల్సిన పనే లేదు. కానీ మావయ్య వెళ్ళుంటే మాత్రం నేను ఇన్ని రోజులు ఏ విషయమైతే ఎవరికి తెలియకూడదని నా మనసులోనే దాచుకున్నానో ఆ నా గతం అందరికీ తెలిసిపోతుంది. అనాథాశ్రమానికి వచ్చిన ఆ మనిషి ఎవరు వెంటనే తెలుసుకోవాలి. ఓహ్, తేజ 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 తేజ! మధు, ఏమైంది మధు? ఎందుకంత కంగారుగా అరుస్తున్నావు? ఏమైంది మధు, చెప్పు. ఇదిగో చూడు తేజ, నువ్వు ఇమ్మీడియట్ గా మీ నాన్నకి ఫోన్ చేసి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కనుక్కో. నాన్న గురించి ఇప్పుడెందుకు మధు? ఏమైంది? ఓ, ముందు కనుక్కో తేజ, తర్వాత చెప్తాను, కనుక్కో. ఓకే 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 నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటా ఉండు, నువ్వు కంగారు పడకు. మావయ్య బెంగళూరులో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి ఆ మధు గురించి ఎంక్వైరీ చేసిన విషయం కొంపదీసి మధు కనిపెడితే మావయ్య డేంజర్లో ఉన్నట్టే. ముందు మావయ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవాలి. హలో మావయ్య, మీరెక్కడున్నారు? నువ్వు చెప్పినట్టే అక్కడి నుంచి వచ్చేసానమ్మా. ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఓకే మావయ్య, మీరు అక్కడి నుంచి సేఫ్గా బయటకు వచ్చారు, నాకు అది చాలు. మావయ్య, తేజ కానీ మధు కానీ మీకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు బామ్మ దగ్గరికి వెళ్ళానని చెప్పండి, సరేనా? వాళ్ళు నాకెందుకు ఫోన్ చేస్తారమ్మా? అయినా ఆల్రెడీ మధుకు తెలుసు నేను మా అమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నానని. మావయ్య, మీకు తెలీదు మావయ్య, మధుకి డౌట్ వచ్చింది. తన గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరు అన్నది కనిపెట్టే పనిలో ఉంటుంది. ఛాన్స్ తీసుకోవద్దు మావయ్య. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నేను చెప్పిందే మీరు చెప్పండి. సరేనమ్మా. సింధు చెప్పినట్టే తేజగాడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఆటో స్టాప్ చేయండి. ఇదేంటి, ఫోన్ రింగ్ అవుతున్నా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేయాలి? భాగ్యానికి కాల్ చేద్దాం.
సింధు ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? హలో భాగ్యం. ఏంటే మనవరాలా, సడన్ గా ఎందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు గుర్తొచ్చానా నేను? అయ్యో సరే, ఇంతకీ ఎలా ఉన్నావు? పిల్లలు యశ్, చంద్ర మీరంతా బాగున్నారా? చెప్పరా. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? వాష్రూమ్లో ఉన్నాను రా. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఎందుకు కాల్ చేసావు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు నాన్న? మా అమ్మ దగ్గరికి వచ్చాను రా. నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నట్టు మీ అమ్మకి నీ పెళ్ళానికి తెలుసు కదా. ఏ వాళ్ళు నీతో చెప్పలేదా? నేను ఇంట్లో లేను నాన్న, ఆఫీస్లో ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లో ఉంది, దానికోసమని మధు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ ఫైల్ మీరేమైనా తెస్తారేమో అని మీకు కాల్ చేశాను. సర్లేండి నాన్న, మీరు బామ్మ దగ్గరికి వెళ్ళారు కదా, నేను ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ తెచ్చుకుంటానులే. ఉంటాను నాన్న. అలాగే. ఏంటి వీడు ఎప్పుడూ లేంది నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారో అని అడుగుతున్నాడు. నా మీద మధుకి డౌట్ వచ్చినట్టుంది. అందుకే సింధు ముందు జాగ్రత్తగా నాకు ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది. ఏమేం తేజ, ఏమన్నారు? ఎక్కడున్నారంట? మా నాన్నకు ఫోన్ చేశాను మధు. మా బామ్మ దగ్గర వెళ్ళారట కదా, ఆ విషయం నీకు తెలిసాట కదా? అవును, నిన్న ఊరు వెళ్తూ నాతో చెప్పారు. తేజ, ఒకసారి మీ బామ్మకి ఫోన్ చేసి నిజంగా మావయ్య ఇక్కడికి వచ్చారో లేదో ఒకసారి కనుక్కో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మధు, అసలు ఇదంతా ఎందుకు? నాన్న గురించి అంత ఎంక్వైరీ అవసరమా? అసలు ఏమైంది సరిగా చెప్పు. ఓ తేజ, క్వశ్చన్స్ అడగటం ఆపి ముందు నేను చెప్పింది చెయ్యి. నీకన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, త్వరగా చెయ్యి. సరే సరే చేస్తాను. బామ్మ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందో లేదో చూడాలి. అలాగే సరే సరే చూస్తాను, ఒక్కని చాగు. ఏంటి సింధు, నేను నిన్ను ఇన్ని కుశల ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? నువ్వు నన్ను అసలు మాట్లాడనిస్తే కదా, మధ్యలో దూరే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నీకు నువ్వే ఓ లోడ మాట్లాడేసుకుంటున్నావు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా సింధు, అందుకే ఆ ఆనందంలో అలా మాట్లాడాను. సరే, అక్కడ విశేషాలు ఏంటి చెప్పు. భాగ్యం, నీతో విశేషాలు మాట్లాడేంత టైం నాకిప్పుడు లేదు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంటి నుంచి నీకు ఎవరైనా సరే ఫోన్ చేసి మావయ్య ఎక్కడికొచ్చారా, ఇప్పుడు అక్కడే ఉన్నారా అని అడిగితే ఇక్కడే ఉన్నారు, ఇక్కడికొచ్చారు, నా దగ్గరే ఉన్నారు అని అబద్ధం చెప్పాలి. అర్థమైందా? ఏమైంది సింధు, మళ్ళీ అక్కడేమైనా సమస్యలా? అయ్యో, అవన్నీ నీకు తర్వాత చెప్తాను భాగ్యం. ముందు నేను చెప్పింది చెప్పు, అర్థమైందా? సరే సింధు. సరే భాగ్యం, ఉంటాను, తర్వాత చేస్తాను. ఇదిగో బామ్మ నంబర్ దొరికింది. అలాగే చేస్తాను. స్పీకర్